అన్న నమస్తే అన్న. నమస్తే. సో ఎన్ని రోజులుగా ఇబ్బంది పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి మీ భూములు లాక్కోవడానికి ఫార్మా కంపెనీ పెడదామనేసి మీకు ముందుగా ఏమన్నా చెప్పిండా, లేదంటే ఎలక్షన్ తర్వాత అంటే గెలిచిన తర్వాత ఏమన్నా ఇబ్బంది పెడతా ఉన్నాడా? మాకైతే ఏం చెప్పలేడు. చెప్పకుండా డైరెక్ట్ రాజకీయాల ప్రకారంగా ఏదో చేసి చేయక చూద్దామా అంటని చెప్పి అసలు నమ్మించి గొంతుకు వస్తున్నాడు. మీకు అక్కడ ఎన్ని ఎకరాలు ఉంది? మాకు ఉన్న ప్రజెంట్ మాకు 5 ఎకరాలు 6 ఎకరాలు ఉంటది ఒకరికి ఇద్దరు ఫ్యామిలీకి. అంటే ఇద్దరు మేము అది ఇద్దరం అన్నదమ్ములం. ఒక ఎకరం ఎంత పోతా ఉన్నది? ఒక ఎకరం మాక్సిమం 1 వరకు పోతుంది సార్. 1 CR పోతుంది ఒక ఎకరా. అసొంటిది దాన్ని మొత్తము మా అన్న కోసం, మా అన్న అంటే నేను మేము గొప్పగా మేము గెలుచుకున్నందుకు మమ్మల్ని అసలు ఏ సాబతుకులో పెడుతున్నాడు అసలు. అంటే మన నియోజకవర్గంలో బాగా ఎదిగే వ్యక్తి ఒక గద్దె ఎక్కిద్దాం, ఒక స్టెప్ ఎక్కిద్దాం అన్నట్టుగా మీరు ఆలోచించిల్లు. మేము ఆలోచన చేస్తున్నాం సార్. ఇంతకుముందు ఎప్పుడో తరిమి కొడదామని ఆలోచన చేసినాం, కానీ కాకపోతే మా అన్న కదా అంటే గొప్ప చెప్పుకొని గెలిచిండు కదా అంటే నేను మేము ఆలోచన చేసుకున్నాం. మన కాన్సెన్స్ మా కొడంగల్ కాన్సెన్సీ గెలిచిండు కదా, మంచిగా పులిపిట గెలిచిండు కదా అంటే ఆలోచన చేసుకుంటే మాకే చేసి ఎక్కడెక్కడో చేసి వాళ్ళు చెప్పో వీళ్ళు చెప్పో ఎక్కడనో చేసి మొత్తం ప్రజల అభిప్రాయం తీసుకునకుండా డైరెక్ట్ ఎక్కడనో పెట్టి ఎక్కడో ఇంటిమేషన్ చేసుకొని నీ ఇష్టం వచ్చిన నీ ఇష్టపూర్వంగా చేస్తున్నావు అన్న. ఒకటి ఏంది మాకు మా విజ్ఞప్తి ఏంటంటే ఉన్న ఒక అర్ధెకరా 10 గుంటలు 2 గుంటలు ఒక గుంటతోటి ఉన్న రైతులు సన్నకారు రైతులము ఉన్న బతకాలని ఆలోచన చేస్తున్నాం. కానీ మీ ఉన్నారంటే చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి సార్ మా దగ్గర. ఒక చిన్న కుంటల్లో చిన్న కాలువలాగా చేసి డ్యాములాగా చేసి ఒక వాటర్ ఇడిచి ఒక పొలాలకు తెస్తారేమని ఆలోచన విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ ఇంతవరకు డైరెక్ట్ తెచ్చి ఏకదం గెలిచినంత మాత్రాన నేనే ఉన్నా పులిబిడ్డని మీరు గెలిచిర్రు తమ్ముళ్ళు మేము గెలిచినాం కదా మీరు చేసిన ఉన్నాకాడికి మొత్తం దూసుకొని మేము సంగారెడ్డి ఎక్కడనో వేసి ఇష్టారాజ్యం ఎక్కడనో కొలిపికొలుతామంటే పద్ధతి కాదు. ఎందుకంటే మా వారకు మా పిల్ల తాత ముత్తాల గురించి వాళ్ళ తరకు మొత్తం సంపాదించి పెట్టినందుకు ఏదో ఉన్న 1 గుంట 2 గుంటలు ఒక గుంట ఉన్న దానికి ఏదో చేసుకొని బతుకుదామని ఆలోచన చేసినాను. కానీ ఒక చిన్న వాటర్ తెచ్చి ఒక చిన్న డ్యాములకు వేసి మంచిగా ఎత్తుకున్నారు కదా. కొడంగల్ కాన్స్టిట్యున్సీ మొత్తం ఎక్కువ ఉన్నది వరి పంటనే. ఆ వరి పంటకు మేము చిన్న వాటర్ తెస్తామేమో అంటనే అనుకున్నాం. కానీ ఇంతవరకు ఇంత దౌర్జన్యం చేసి ఏసో ఇష్టం ఇట్లా చేసి ఇష్టపరంగా చేస్తామంటని అనుకున్నారు. కానీ అదైతే సాధ్యం కాదు. రేవంత్ రెడ్డి అన్న ఒకటి మా అభిమానం ఏంటంటే మీకు మా అన్నలాగా భావిస్తున్నాము. ఎందుకంటే మేము ఇంతకుముందు ఈ కొడంగల్ గడ్డమీన కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచినావు కాబట్టి ఇంతకుముందు 2 సార్లు కావాల్సి గెలిచినావు, ఒకటి మంచిది. ఇప్పుడు 3వసారి గెలిచినా కదా నేను చూసుకుంటామంటే ఇది పద్ధతి కాదు. ఒకటి ఏంటంటే మా చిన్నకారు రైతులు ముసలోళ్ళు ముడియోళ్ళు ఉన్నాము, వాళ్ళ పొట్ట చిన్న పిల్లలు ఉన్నారు, కడుపుతో ఉన్నారు. వాళ్ళ ఎట్టబెట్టుకో తీసుకొని ఎక్కడ వెళ్ళాలి, ఏ గడ్డకి వెళ్ళాలి, ఎక్కడ హైదరాబాద్ వెళ్ళాలన్నా, బొంబాయి వెళ్ళాలన్నా, పూణే వెళ్ళాలన్నా, ఏడ చేస్తే ఏడ ఏం లేదు. ఇప్పుడు ఎవరు చలాయిస్తున్నారు? రేవంత్ రెడ్డి చలాయిస్తుండా, లేదంటే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి చలాయిస్తున్నారు? ఇద్దరు చలాయిస్తారు అన్న. వాళ్ళిద్దరు చలాయిస్తారు. ఇద్దరు తిరుపతి రెడ్డి వాళ్ళ అన్న రేవంత్ రెడ్డి ఇద్దరు చలాయిస్తారు. వాళ్ళ మొన్న ఇంతకు ముందు అడిగితే ఏమన్నారంట, మాకే రెస్పాన్స్ అది టాపిక్ ఏది ఇవ్వకుండా అంటున్నారంట తిరుపతి రెడ్డి. కానీ ఎందుకు ఇంతగానం దౌర్జన్యము, ఇంత దౌర్జన్యం పకడ్బందీగా మిమ్మల్ని ఎందుకు ఫోకస్ చేసి మీ భూములను అంతా ఆక్రమించే స్టేజ్ వరకు ఎందుకు ఆప్షన్ ఇచ్చిల్లు? లేదంటే ఏమైనా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఏమైనా ఇబ్బంది పెడతా ఉన్నారా? ఎట్లా ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ మాకు అదర్ పార్టీ మనకు అవసరం లేదు. కాకపోతే మా కాన్స్టిట్యున్సీకి ఎందుకు కొడంగల్ కాన్స్టిట్యున్సీ గెలిచిండు కదా మంచిది అని ఆలోచన చేసినాం. కానీ ఇంత నమ్మించి గొంతు వస్తున్నాడు అంటే పద్ధతి కాదు. మా వారికి ఇంతవరకు చేసి ఎప్పుడు వచ్చి ఆ టైంలో ఉన్నా అన్నాటని ఉంటాం. కానీ ఇదివరకు లాస్ట్కి వచ్చి ఎక్కడనో తీసుకొచ్చి ఎక్కడనో నల్లమల్లాడి లేచినట్ల ఇంతకుముందు రాజశేఖర రెడ్డి చేసినట్లా చేస్తే ఏం చేయలేమన్నా. మేము మా అన్న కోసం ఆలోచన చేస్తున్నాం. కానీ మా పోతరంగా ఏడో తీసి పడేస్తే ఎట్లా బతకలేము? ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఇక మా వరకు అయితే మా ఫార్మా కంపెనీ మొత్తం క్యాన్సల్ లేదు, ఆడ మొత్తం క్యాన్సల్ చేస్తామని ఆలోచన చేస్తున్నాం అన్న మేము. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పుకొస్తా ఉన్నాడు అంటే ఏంటంటే మొత్తానికి ఒకవేళ ఫార్మాసిటీ కంపెనీ అక్కడ పడితే 2000 ఉద్యోగాలు, లేదంటే 2000 నుండి 3000 ఉద్యోగాల వరకు వస్తే అందరికీ మనకు తగ్గట్టు ఒకటి ఉండాలి అన్నట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో దీనికి ఏ విధంగా చూస్తూ ఉంటారు? మాకు ఏ కంపెనీ వద్దు, ఏ జాబ్ వద్దు, మాకు ఏమొద్దు, మా భూములు మాకు చేసుకొని బతుకుతాం మంచిగా. దయచేసి ఏమన్నా కాలేజీకి ఏమన్నా కానీ కంపెనీ వద్దు, మా వల్ల వేరే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కంపెనీ వద్దు, మేము భూములు ఏమో, మాకు జాబులు వద్దు, ఏమొద్దు సార్, మాకు ఏమొద్దు. అంటే
ఎలక్షన్ ముందు మీకు ఏమని హామీ ఇచ్చిండు, తర్వాత ఏమని చెప్తా ఉన్నాడు? మాకు ఎలక్షన్ ముందు నేను కోడి మా పిల్లల్లాగా నేను అందరినీ దగ్గర పెట్టుకొని చూసుకుంటా, మీకు అంతే మంచి చేసుకున్నా అని చెప్పి ఎలక్షన్ గెలుచుకున్నాడు. మేమందరం నమ్మి ఓటేసినాం. అని ఎప్పుడు చూసామో గొంతు వచ్చినట్లు ఇప్పుడు డైరెక్ట్ చేసిండు. మాకు ఏం తెలియదు, ఈ కంపెనీ గురించి తెలియదు, ఏం తెలియదు ఎలక్షన్ టైం వరకు. ఏంటంటే సడన్ గా ఇట్లా తెలిసింది మాకు. ఇక కంపెనీ ఎక్కడ అప్రూవల్ అయిందనేసి మీకు ఎవరు చెప్పిళ్ళు? పేపర్ లో వచ్చిందా లేదంటే ఎవరన్నా? మేము పేపర్ లో చూసినాం, మేము పేపర్ లో అది వచ్చింది. అదే మిస్టేక్ లో ఒక ఆయన ఇచ్చిండు, ఒక అన్నకు. ఆయన మాగిట అని తెలియదు, అది అర్థం కాలేదు, మేము ఊరుకున్నాం. ఇప్పుడు దాని ప్లేస్ లో వేరే ఐటీ హబ్ వేసినా కూడా బాగుంటది అని అనుకుంటున్నారు. మంచిది వేసింటే ఏమైనా మన గవర్నమెంట్ ల్యాండ్ లో ఏమైనా అవుతుండే. కంపెనీ వేసి ఇప్పుడు మా దండలు వేసి మేము ఏడుకోవాలి, ఏం కదా మాకు ఏడా భూమి ఉన్నది ఏంది, మా వల్ల ఇంకా నలుగురు చుట్టుపక్కల ఉన్న 4-10 ఊర్లకు ఎఫెక్ట్ అది అంతా ఎందుకు, అది అంత అవసరమైంది. మన కంపెనీ జాబ్ వద్దు, కంపెనీ వద్దు, మా భూములు మాకే కావాలి, మేము భూములు ఇయ్యం, పానం ఇస్తాం కానీ భూములు మాత్రం ఇయ్యం. బ్రదర్ మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది అక్కడ? మాకు వచ్చేసి 8 ఎకరాలు ఉందన్న. 8 ఎకరాలు. 8 ఎకరాల పొలం. ఓకే. సో ఏమన్నాడు రేవంత్ రెడ్డి? సో పనితనం ఏ విధంగా ఉన్నది, లేదంటే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఏ విధంగా? ఇక్కడ దౌర్జన్యం నడుస్తుంది అన్న. ఇప్పుడు ప్రజెంట్ అయితే దౌర్జన్యం నడుస్తుంది. తమ్ముడేమో సీఎం అయ్యిండు, అన్న ఏమో అసలు ఎలాంటి పదవి లేదు, అసలు జడ్పీటీసో ఎంపీటీసో కనీసం సర్పంచ్ కనీసం వార్డ్ మెంబర్ లేడు అతను వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తుండే. ఇక ఫార్మా తీసుకొస్తాము, అది పెడతాము, ఇది పెడతాము, మాకు ఎలాంటి ఫార్మా వద్దనా, మా బతుకులు మేము బతుకుతున్నాము, మా బతుకులు మాకు కావాలి. మేము ఎంతో సన్నకారు రైతులు, మేము పెద్ద రైతులం కాదు, సన్నకారు రైతులు. మాకు 1/2 ఎకరా, 1/4 ఎకరా, 1 ఎకరం, 2 ఎకరాలు ఉన్న మమ్మల్ని ఉన్న వ్యక్తులు మేము. మాకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి ఆరోపణలు మాకు రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2-3 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకి చాలా చదువుకున్నాం మేము, ఎడ్యుకేషన్ పర్సన్. ఒక 10 years నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. సో అప్పటి నుంచి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఎలాంటి జాబులు రాలేవు. సో ఈ ప్రభుత్వం ఒకసారి అవకాశం ఇస్తే ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ కల్పిస్తుందా, జాబులకు అర్హతలు కల్పిస్తా అనే ఉద్దేశంతో మేము సీఎం రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్స్ లో, మా కొడంగల్ కాన్స్టిట్యూన్స్ లో అతన్ని మేము గెలిపించినాం. అంటే మన కాన్స్టిట్యూన్సీ బిడ్డ మనం ఒక ఎదుగుదల కోసం ప్రయత్నిస్తా ఉన్నాడు, సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా మీరు సపోర్ట్. మా కాన్స్టిట్యూన్సీ బిడ్డ సీఎం అయితే ఒక ఆలోచన వచ్చింది, సీఎం అయితే మాటలు వస్తే సరే మా కాన్స్టిట్యూన్సీ కదా, సో ఇంతకన్నా ముందు గెలిపించాం. సో ఇంకోసారి గెలిపిస్తే ఇంకా సీఎం అయితే మన కొడంగల్ కాన్స్టిట్యూన్సీలో కొంచెం డెవలప్మెంట్ అవుతుంది, డెవలప్మెంట్ లాంటి జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము గెలిపించాం. కానీ తిరిగి మా భూమి దగ్గర వస్తుంది ఇప్పుడు అనుకోలేము, మా దగ్గర వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆలోచన కూడా చేయలేము. సడన్ గా వచ్చేసరికి ఫార్మా సిటీ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అంటే మాకు ఎలాంటి తెలియదు. మాకు మేము ఫార్మా విలేజ్ కోసం కొంచెం ఎంక్వైరీ చేసినాము, ఇలా సమస్య ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు దాన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే మేము గత ఒక 2 months బ్యాక్ మేము మాబ్నర్లో ఒక పోలేపల్లి గ్రామ విలేజ్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి చూస్తే అక్కడ మొత్తం సేమ్ ఫార్మా ఫ్యాక్టరీ కూడా పడి ఉంది. సో మేము చూసినాము అక్కడ వాతావరణం కాలుష్యం, జడ్చర్ల కాన్స్టిట్యూన్సీ మేము అక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం చూసాము. అక్కడ అటు సైడ్ చూస్తే కొంచెం వాతావరణం బాగా లేక సో కాలుష్యం అవుతుంది, నీరు లేక చాలా అవసరాలు పడుతున్నాం. అక్కడ గ్రామస్తులు మొత్తం చాలా అవసరాలు పడుతున్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మేము కూడా గతంలో మా దగ్గర కూడా ఇలాంటి వస్తే మేము కూడా అలానే ఇబ్బంది పడతాం ఆలోచనతోటి. వాస్తవానికి ఈ కొడంగల్ సంబంధించిన నియోజకవర్గంలో మీడియా వాళ్ళు రావాలంటే భయపడతా ఉన్నారట, వాస్తవానికి నిజమా ఇది? నిజమా, చాలా వరకు నిజం చెప్తాను. టార్గెట్ అనేది ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సీఎం మా ఎమ్మెల్యే సీఎం అయ్యాడు కదా, సో దాని గురించి వాళ్ళన్న తిరుపతి రెడ్డి అతను ఏముందో సీఎం అయితే ఇక్కడ అసలు గెలిచినప్పటి నుంచి ఒకసారి రేవంత్ రెడ్డి ఇక్కడ చలాయిస్తలేదు. రేవంత్ రెడ్డి అసలు ఏం ఇక్కడ నడుస్తలేదు. మొత్తం తిరుపతి రెడ్డి ఏ కాన్సెన్స్లు ఉన్నా, ఏ మన చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్న ప్రజలకు మొత్తం ఏం చూసి తిరుపతి రెడ్డి. సో ఇంతకన్నా ముందు మేము కేటీఆర్ దగ్గర ఇట్లా సార్ ఇట్లా మా పరిస్థితి ఇట్లా అవుతుంది, మా భూమిని ఇట్లా తీసుకుంటారు, మా భూమిలో ఫార్మా అని విలేజ్ ఇట్లా లాక్కుంటారు, మా ఫార్మా విలేజ్ అని ఏదో తెస్తున్నట్టు సార్, మాకు అవసరం లేదు, మాకు ఏమొద్దు, మా భూములు మాకు కావాలి, మా భూమి మీద ఆధారపడి మేము ఉన్నాము. సో మీరు దయచేసి ఎలా చేయండి అంటే వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే మీరు గట్టిగా ఉండండి, అంటే మీరు పోరాటం చేయండి, మీరు పోరాటం చేసిన తర్వాత ఏదైతే మనం అది చూద్దాం. ఫస్ట్ మీరు పోరాటం చేసిన తర్వాత మీకు అడ్డంగా మేము ఉంటాం. మేము అధికారంలో లేము, ఇప్పుడు అధికారం మేము లేము కాబట్టి వాళ్ళు చెప్పిందే నడుస్తుందని వాళ్ళు చెప్పేసారి మేము వచ్చేసినాం. ఇక మాది ఏంటంటే ఇక ధైర్యంగా ఉన్నాం కాబట్టి గట్టిగా పోరాడాలన్నా. సో ఇలాంటి ఫార్మా ఇబ్బంది ఇబ్బందే లేదు, మాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు, మాకు ఎలాంటి
ఆరోపణలు మాకు రాలేదు. సో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2-3 months లోపలనే ఇలాంటి ఆరోపణలు మాకు వస్తున్నాయి. ఇంకా మీ ఖాళీ చేయాలి, మీ తర్వాత మీరు ఏమంటారు దీనికి, ఫార్మా వస్తుంది, ఖాళీ ఫార్మా కంపెనీ వస్తా ఉన్నది, మీరు దయచేసి మళ్ళీ ఆరోపణలు చేస్తే మేము పెద్ద మనసుతో ధైర్యం చేసుకొని పెద్ద వాళ్ళతో కలిసి ఉన్నాము, కలిసి కట్టుకొని మేము ఐకమత్యం. మొత్తం ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? మేము డిమాండ్ ఏం కదా, మాకు ఎలాంటి ఫార్మా కంపెనీ మాకు వద్దు, మా బతుకులు మేము బతుకుతున్నాం, మీ భూములు మీకే మా కావాలి. భూములు మాకే బాగా కావాలి. మాకు ఎలాంటి ఫార్మా ప్లేస్ లో మెడికల్ కాలేజ్ అయినా, తర్వాత ఒక ఐటీ హబ్ అయినా, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అయినా పెట్టండి అనుకుని ఇస్తాం. ఏది పెట్టా మీకు అభ్యంతరం లేదు? మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మేము మా పొలం ముందే మేము ఇస్తాం పెట్టుకోండి అని. అలాంటి పెట్టండి, మాకు ఉపయోగపడుతుంది, నలుగురికి ఉపయోగపడుతుంది. కానీ ఇలాంటి కెమికల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఇలా పెడితే మనకే కాలుష్యం అవుతుంది అన్న. సో మనకు దయచేసి ఈ ఫార్మా దాన్ని మీరు ఎంత తొందరగా రద్దు చేస్తే అంత మంచిది, అదే మనం డిమాండ్ చేస్తున్నాం.